నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి. కొన్నిసార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము, మళ్ళా ముందుకు రావడము, ఇలాంటివన్నీ కామన్గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే. అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి. ఉదాహరణకు సూర్యుడు బుధుడు సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల భాస్కర రాజయోగం అని, అమలక రాజయోగం అని, షడష్టక రాజయోగాలని, ఇలాంటి రాజయోగాలు కొన్నిసార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి. కొన్నిసార్లు సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము, యోగాలైతే మాత్రము మనకి కలగవు. అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్ళే సంచారం చేస్తున్నారు. అది జూలై 13వ తారీఖున మొదలుపెట్టి శని మీనరాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళే దశలో సంచారం మొదలుపెట్టాడు. అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నమాట. అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు, కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు. అందరికీ కాకుండా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే. అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము, ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము, మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళీ వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు. అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము, దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము. అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో వారికి శని తిరోగమనం వల్ల 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 2వ స్థానం అంటే ఏంటి? వాక్పటిమ, కుటుంబము, ధనము. అయితే ఈ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీరు భవిష్యత్తును చూసుకుంటూ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ధనపరంగా మీకు అసలు తిరిగే లేదు. ఇన్నాళ్ళు కష్టాలు పడ్డారు కదా, దట్టు శని భగవానుడి యొక్క రాశి, దాంతోపాటు శని భగవానుడు తిరోగమనంలో పెడుతున్నాడు. ఇంకా కావాల్సిందేముంది? ధనపరంగా విశేషమైన అవకాశాలు వస్తాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా చక్కని నిర్ణయాలు తీసుకోండి. దీంతో పాటు ఆర్థిక విషయాలలో మీరు పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, దాచుకోవాలన్నా, సేవింగ్స్ పరంగా కానీ, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా, ఏ పని చేసినా ఈ సమయము గోల్డెన్ పీరియడ్, అస్సలు వృధా చేసుకోకండి. దీంతో పాటు కుటుంబంలో పాత సమస్యలు, భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్కచెల్లెల మధ్య కావచ్చు, ఇలాగా కుటుంబ పరంగా ఏ సమస్యలు ఉన్నా, దానితో మీరు బాధపడుతున్నా అవి సానుకూలమైపోయి చక్కని మనశ్శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేందుకు శని భగవానుడు మీకు సహాయ సహకారాలు ఇస్తున్నాడు. అయితే మాటల మీద కొంచెం అగ్రెసివ్గా మాట్లాడకండి. మంచిగా సావధానంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మాటను చాలా వినసొంపుగా, సౌమ్యంగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. అయితే మీరు గతంలో ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే వాళ్ళు తిరిగి మీకు ఇచ్చేసి ఆర్థిక స్థిరత్వాన్ని మీకు కలగజేస్తారు. పాత రుణాలు ఏమైనా ఉంటే తీర్చేసుకుంటారు. ఇది శని భగవానుడి వల్ల. మరి బుధ భగవానుడి వల్ల ఎలా ఉండబోతోంది అంటే కనుక, బుధుడు 8వ ఇంట సంచారం చేస్తున్నాడు. ఈ 8వ ఇంట సంచారం చేయడం వల్ల రహస్యాలు, అంతర్గత మార్పులు జరగబోతున్నాయి. అంటే ఈ సమయంలో మానసిక ఒత్తిడిని మీరు తగ్గించుకొని మౌనము, దైవ చింతన ఎక్కువగా పెట్టుకోండి. బుధుడు యొక్క తిరోగమనం ఉండడం వల్ల టెక్స్, ఇన్సూరెన్సు,
హిడెన్ డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రహస్యాలు అంటే మరి ఏమిటో అని భయపడిపోకండి. మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటిని భద్రపరుచుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కొన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించండి. కనిపించిన ప్రతి ఒక్కరిని నమ్మేయడము, వాళ్ళు చెప్పినట్టు చేసేయడము ఇలాంటివి చేసేయకండి. ఆచితూచి ఒకసారి పునఃపరిశీలన చేసుకుని ఎదుటివారు చెప్పారు కదా అని చెప్పి వెంటనే చేసేయడం కానీ ఇలాంటి పనులు చేయకుండా నిదానించి నిర్ణయాలు తీసుకోండి. అయితే ఇన్వెస్ట్మెంట్ల మీద పాత గతంలో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి, ఈ సమయం మీకు లాభాలు వస్తాయి అని. అలాగా మీరు గతంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే, పెట్టుబడులు పెట్టినట్టయితే దాని మీద మీకు తెలియకుండానే ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశము, ఆ లాభాలు కూడా మీకు ఆర్థిక లాభాలుగా ధనం కోరడము జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మరి లాభం పొందే అంశాలు ఏంటి అంటే కనుక కుటుంబ సహాయ సహకారాలు, కుటుంబంలో అన్యోన్యత, వదిలిపోయిన వాళ్ళు లేదా విడిపోయిన వాళ్ళు తిరిగి కలుసుకునే అవకాశం కనబడుతోంది. పాత ఆస్తుల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. దీంతో పాటు మౌనం మీకు మరింత శక్తిని ఇచ్చే అవకాశం కూడా కనబడుతోంది. దీంతో పాటు డాక్యుమెంట్స్ని క్లియర్ చేసుకోండి, అంటే జాగ్రత్త పెట్టుకోండి. ఏవైనా పాత డాక్యుమెంట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ తాలూకా పత్రాలు కానీ మురిగిపోయి, అంటే మీకు ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి వెంటనే తీసి వెళ్ళి సబ్మిట్ చేసి దాని ద్వారా కూడా డబ్బులు పొందే అవకాశం కనబడుతోంది. మర్చిపోయినవి ఉంటే కనుక తిరిగి గుర్తు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలంటే కనుక నిద్రలో ఆటంకాలు కలగచ్చు, సుఖవంతమైన నిద్ర పొంది. దీంతో పాటు ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే కనుక వాటిని జాగ్రత్త పెట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తర్వాత వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని మధ్య పిలిచి వాదన చేసే ప్రయత్నం చేస్తే కనుక నాకు తెలియదు, నేను చెయ్యలేను అని చెప్పి తప్పించుకోండి. కానీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మునిగిపోయే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన మరి పరిహారం ఏంటి అంటే కనుక శనిగ్రహ శాంతి కోసము నల్లని వస్త్రాలు దానం చేసుకోండి, నల్లని వస్తువులు కూడా దానం చేసుకోండి. దీంతో పాటు బుధగ్రహానికి సంబంధించి ఆకుపచ్చ పళ్ళు ఆకుపచ్చ వస్త్రాలు కానీ పేదవాళ్లకు దానంగా ఇచ్చుకోండి. ఈ పరిహారాలు చేసుకొని వారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. నమస్తే. అయితే ఈ కుంభరాశి వారికి ఈ శని తిరోగమన సమయంలో వాళ్ళ యొక్క తప్పులు తెలుసుకొని స్వయంగా మారడానికి ఇది మంచి అవకాశము. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే మరి ఇంకా బుధుడు యొక్క తిరోగమనము ఏ స్థానంలో జరుగుతోందంటే 7వ స్థానంలో జరుగుతోంది. 7వ స్థానం అంటే భాగస్వామ్య స్థానము, దాంపత్య జీవితము. అయితే ఈ భాగస్వామ్యము అంటే వ్యాపారపరంగా భాగస్వామ్యము, పార్ట్నర్స్. దాంపత్య జీవితం అంటే కుటుంబంలో పార్ట్నర్స్, అంటే భార్యాభర్తలు అన్నమాట. అయితే బుధుడు 7వ స్థానంలో తిరోగమన దశలో ఉండేటప్పుడు గందరగోళ పరిస్థితులు తల ఎత్తవచ్చు మీ భాగస్వాముల మధ్య. వ్యాపార సంస్థల్లోనూ ఇప్పుడు ఇక్కడ కుటుంబ పరంగా కూడా భార్య కాని వాళ్ళ చేత అంటే ఇప్పుడు సహజీవనంలో ఉండే భాగస్వాములు కావచ్చు, భార్యాభర్తలు భాగస్వామ్యం కూడా కావచ్చు, వాళ్లలో ఇబ్బందులు తల ఎత్తేటట్టు, గొడవలు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. అయితే వివాహితులు, పార్ట్నర్ల మధ్య, అంటే వివాహమైన వాళ్ళు, వ్యాపారంలో భాగస్వాములు, వీళ్ళ మధ్య కమ్యూనికేషన్లో తేడాలు వచ్చి విపరీతమైన ధోరణులకు వెళ్ళిపోవడము, కుటుంబంలో విడిపోవడము, తన్నుకోవడము, కొట్టుకోవడము ఇలాంటివి జరిగే అవకాశము. భాగస్వామ్యంలో అయితే కోర్టు కేసుల్లోకి వెళ్ళడము, పోలీస్ కేసులు పెట్టుకోవడము ఇలాంటివి వ్యాపార పరంగా జరిగే అవకాశం కనబడుతోంది. అంటే భాగస్వామ్యంలో ఇటు బిజినెస్లోను ఇటు దాంపత్యంలోనూ కూడా ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయేటట్టు కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే పాత విభేదాలు గతంలో ఉంటే, ఇటు పార్ట్నర్స్ మధ్య కావచ్చు, ఇటు భార్యాభర్తల మధ్య కావచ్చు, ఏవైనా విభేదాలు ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకున్నట్టయితే కనుక ఒకంత సానుకూలమైన ఫలితాలు ఉండవచ్చు. అయితే ఇక్కడ దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఎవరైనా సరే వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నట్టయితే అది తెలుసుకుని ఈ సమయంలో మీరు కనుక పశ్చాత్తాప చెంది
భర్తనైతే భార్యను క్షమించమనండి, భార్య అయితే భర్తను క్షమించమనండి. తిరిగి మళ్ళా ఆ దాంపత్య జీవితంలోకి వచ్చే ప్రయత్నం ఇక్కడ కుటుంబ పరంగా చేసుకోండి. ఇక్కడ వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క భాగస్వామిని మీరు మోసం చేసినట్టయితే కనుక, లేదా అంటే అన్యాయం చేసినట్టయితే కనుక వారి ముందు కూర్చుని ఆ భాగస్వాములతో కలిసి చర్చించుకుని వీలైతే క్షమాపణలు చెప్పుకుని తిరిగి మళ్ళా కలిసి ప్రయాణం చేసేటట్టుగా చేసుకుంటేనే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. లేదంటే కనుక అంటే చర్చలు జరిపి ఇటు కుటుంబంలో కానీ ఇటు వ్యాపారంలో కానీ చర్చలు జరిపితే ఒక మంచి ప్రయాణం జరిగే అవకాశం ఉంది. లేదు నేను ఇలాగే ఉంటాను అంటే కనుక ఇటు వ్యాపారంలో నష్టపోవడము, ఇటు కుటుంబ పరంగా రోడ్డు మీదకి వచ్చి ఇల్లీగల్ కాంటాక్ట్స్ బయటపడి రోడ్డు మీదకి వచ్చి అప్రదిష్ట పాలయ్యి మొత్తంగా నష్టపోవడము, ఇటు రెండు వైపులా మీకు నష్టాలే జరుగుతున్నాయి. కాబట్టి అటువంటివి ఏవైనా ఉంటే కనుక ముందే రిపెండ్ అయ్యి పశ్చాత్తాప ధోరణితో ఇరుపక్షాలు క్షమాపణ చెప్పుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే లాభపడే అంశాలు ఏమిటి ఇక్కడ అంటే కనుక స్వీయ ఆత్మ విశ్లేషణ వల్ల మీకు ఎదుగుదల ఉంటుంది. రెండవది వ్యాపార భాగస్వామ్యము తిరిగి పునరుద్ధరణ అంటే మళ్ళా తిరిగి ప్రారంభం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. మునుపటి వ్యక్తిగత తప్పిదాలు ఇప్పుడు మీరు సరి చేసుకుంటేనే భవిష్యత్తులో బాగుపడతారు. లేదు నేను ఇంతే అనుకుంటే కనుక ఇంతేగానే ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. సంబంధాలపై లోతైన అవగాహన పెంచుకోండి. మీ భార్య ఏంటి, మీ భర్త ఏంటి, నేనున్న స్థితి ఏంటి, నాతో ఉన్న వ్యక్తి ఎవరు, ఇక్కడ భాగస్వామ్యంలో నేను నమ్మిన భాగస్వామి ఎవరు, అంటే వ్యాపారంలో నేను నమ్మిన భాగస్వామి ఎవరు, నేను మోసపోయిన భాగస్వామి ఎవరు అనేది ఇక్కడ వ్యాపార పరంగా మీరు నిర్ణయాలు తీసుకోండి, చర్చించుకోండి, ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. అయితే జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి? ఆరోగ్యపరంగా గుప్తంగా ఉండే శరీర భాగాలలో రోగాలు వచ్చే అవకాశము, అనారోగ్య పాలవ్వడము ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. నిర్లక్ష్యం వద్దు. అయితే ముఖ్యమైన విషయాలలో స్వయంగా తేల్చుకుంటేనే, సలహాలు తీసుకొని తేల్చుకుంటేనే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి. అది మీకు చెప్పదగిన సలహాలు, పరిహారాలు శనిగ్రహానికి శనివారం రోజు సూర్యోదయానికి ముందే నల్ల తెలలను నీటిలో కలిపి అభిషేకం చేసుకోండి. సూర్యుడు రాకముందే గ్లాసులో నల్ల తెలలు అంటే నల్ల నువ్వులు వేసుకొని అది స్వామివారికి అభిషేకం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. బుధవారం రోజు గణపతి ఆలయంలో ఆకుపచ్చ దర్భతో అర్చన చేయించుకోండి. గరిక అంటారు దాన్ని. ఆ గరికతో స్వామివారికి గణపతికి అర్చన చేయించుకున్నట్టయితే ఇటువంటి విపరీతమైన పరిణామాల నుంచి ఉపశమనం కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. నమస్తే.